సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్. అక్కడి నుంచి మీకు ఏ ప్రోగ్రామ్ కావాలనో ఆ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటారు. అందులో కూడా యాజ్ ఆన్ టుడే డేటా లెన్స్ పెట్టారు. అందులో ప్రోగ్రామ్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే మీరు ఏదైనా తయారు చేసుకుంటే అవి కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది అసోసియేట్ అయ్యారు, కొంతమంది ఇంకా అసోసియేట్ కాలేదు. బిగినింగ్ లో కొంచెం టైం పడుతుంది మీ అందరికి అర్థం చేసుకోవడానికి. వన్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ రెండు వచ్చిన తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ ని ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకుంటూ మీరు ఏం చేసినా ఇక్కడి నుంచే ఇది వస్తుంది. ఈరోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది రిజిస్టరింగ్, దే ఆర్ పేయింగ్ టాక్సేషన్, కంటిన్యూల్ రెన్యూల్ కూడా ఇస్తున్నాం. ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది. ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా. అట్లా వేరియస్ లేయర్స్, వెల్ఫేరే కాకుండా అసెట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ హియర్. బ్యూటీ ఆఫ్ దిస్ డేటా ఉంది. ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైం అనలిటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైం మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించచ్చు. ఈరోజు హిస్టారికల్ డేటా ఉంది, మన గోల్స్ ఉన్నాయి, ఎస్ఓపి పెట్టాం, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు, కేపీఐ ఇచ్చాం. రెండు అయిన తర్వాత ఎంతవరకు పనిచేశారు, పని చేయకపోతే కారణాలు ఏంటి, ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఈరోజు హిస్టారికల్ గా ఈ డిపార్ట్మెంట్ ఇది గ్రోత్ అయింది. ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం. ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్, లేకపోతే ఒక ఇండస్ట్రీ, ఒక సర్వీస్ సెక్టర్, వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం. పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేసాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు, వారం తీసుకుంటున్నారా, 15 days తీసుకుంటున్నారా, నెల తీసుకుంటున్నారా, లేకుంటే ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా? ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలని చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి.